ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. నరసింహ శతకంలోని పద్యాలను తాత్పర్యాలను తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు 7వ పద్యము తాత్పర్యము తెలుసుకుందాం. చిత్తశుద్ధిగా నీకు సేవ చేసేదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు, జన్మ పావనతకై స్మరణ చేసేదగాని సరివారిలో ప్రతిష్టలకు గాదు, ముక్తి కోసమునే మ్రొక్కి వేడెదగాని దండి భాగ్యము నిమిత్తంబు గాదు, నిన్ను బొగడు విద్య నేర్చితినే గాని కుక్షి నింపెడి కూటి కొరకు కాదు, పారమార్థికమునకునే బాటుపడితి కీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తాత్పర్యం: ఓ నరసింహమూర్తి, నిర్మలమైన మనస్సుతో నిన్ను సేవిస్తాను గాని లోకంలోని జనుల పొగడ్తకు మాత్రము కాదు, జీవితాన్ని పావనము చేసుకునేందుకు నిన్ను జపిస్తాను కాని తోటివారిలో గొప్పతనం కోసం కాదు, మోక్షము నిమ్మని నీకు మ్రొక్కుతానే గాని సిరి సంపదల కోసము కాదు, విద్యా సార్థక్యం కోసం నిన్ను పొగుడుతానే గాని పొట్ట నింపే తిండి కోసము కాదు, మోక్షము కొరకు శ్రమపడ్డానే గాని పేరు ప్రతిష్టలకు ఆశపడలేదు. విన్నాం కదా. నిర్మలమైన మనస్సుతో స్వామిని తలుస్తాను గాని పొగడ్తల కోసం కాదు, జీవితం పావనం చేసుకోవడానికి జపం చేస్తానేమో గాని గొప్పతనం కోసం కాదు, మోక్షం కోసం మొక్కుతా గాని సిరి సంపదల కోసం కాదు, సార్థకమైన విద్య కోసం నిన్ను పొగుడుతానయ్యా, ఈ పొట్ట నింపే కూటి కోసం కాదు, మోక్షం కొరకు మాత్రమే నేను ఇదంతా చేస్తున్నాను అని చాలా చక్కగా వివరించారు కవిగారు. మనం కూడా వారు ఎలాంటి భక్తితో స్వామిని వేడుకుంటున్నారో అంతే భక్తితో మనం కూడా నిర్మలమైనటువంటి మనస్సుతో మోక్షము కొరకు భగవంతుణ్ణి ప్రార్థిద్దామని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మిగతాది 8వ శ్లోకంతో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.